మన దేశంలో ఎక్కడైనా వర్షం పడడం అంటే చాలా కామన్ కదా. కానీ ఆ వర్షం పడుతున్న ప్రతి రోడ్డు మీద మనం ప్రతిసారి ట్రాఫిక్ జామ్, హార్న్ సౌండ్స్, వాటర్ లాగింగ్స్ చూస్తూ ఉంటాం. అదే రోడ్డు మీద లక్షల మంది ఆఫీసెస్ కి, స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ బయటికి తిరగడానికి కూడా వెళ్తారు. కానీ వీళ్ళందరి మధ్య ప్రతిరోజు జరిగే ఒక సీన్ ని మాత్రం మనం ఆల్మోస్ట్ ఎప్పుడు నోటీస్ చెయ్యం. అదే ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక చిన్న బైక్ మీద నలుగురు కలిసి జాగ్రత్తగా జర్నీ చేస్తూ ఉంటారు. మనకు అది చాలా కామన్ సీన్ కదా. తండ్రి బైక్ నడుపుతూ ఉంటే ముందు ఒక చిన్న పాప కూర్చొని ఉంటుంది. వెనక తన తల్లి ఒక చేతిలో గొడుగు పట్టుకొని ఉంటే మరొక చేతిలో తన మరొక బిడ్డని పట్టుకొని ఉంటుంది. అంత నార్మల్ గానే అనిపిస్తుంది, రైట్? కానీ ఒక సడన్ బ్రేక్, ఒక స్మాల్ స్కిడ్, ఒక కేర్లెస్ వెహికల్ చాలు ఆ ఒక్క సెకండ్ లో ఆ ఫ్యామిలీ తలరాతే మారిపోతుంది. ఇలాంటి ఒక రైనీ డే లో జరిగిన ఈ సీన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఒకరు చూశారు. ఆ ఒక్క సీన్ ఆయన మైండ్ నుంచి వెళ్ళలేదు. ఆ రోజు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎలాగైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక బైక్ మీద కాదు, కార్ లో సేఫ్ గా ట్రావెల్ చేయాలి అని అనుకున్నారు. అతనే రతన్ టాటా గారు. ఒకప్పుడు కార్ అంటే అది ఒక స్టేటస్ సింబల్ గానే చూస్తూ ఉండేవారు జనాలు. అదే కార్ ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా కొనగలిగేలాగా చేయగలరు అని రతన్ టాటా గారికి చాలా క్వశ్చన్స్. కేవలం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ కార్ ని అఫోర్డ్ చేయాలి అని ₹1,00,000కే ఒక సేఫెస్ట్ కార్ ని బిల్డ్ చేయాలి అని అనుకున్నారు. ఆ మాట వినగానే ₹1,00,000కి ఒక కార్ ఇంపాసిబుల్ అని ఇండస్ట్రీ మొత్తం అంది. కానీ రతన్ టాటా గారు ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసి టాటా నానో అనే పేరుతో ఆ కళని నిజం చేశారు. లక్షల బుకింగ్స్ తో ప్రపంచం మొత్తాన్ని అట్రాక్ట్ చేసి కొన్ని ఇయర్స్ లోనే ఇంజనీర్స్ కి ఒక మిరాకిల్ గా మారిన ఈ టాటా నానో కార్ కొన్ని సంవత్సరాల్లో ఎందుకు మార్కెట్ నుంచి కనుమరుగైపోయింది? కార్ క్వాలిటీయా, లేదా మన ఇండియాలో జరుగుతున్న పాలిటిక్సా, లేదంటే మార్కెటింగ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా? అసలు ఇంత సక్సెస్ అయిన ఈ నానో కార్ ఎందుకు ఫెయిల్ అయిందంటారు? ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ టైం లో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో ఈ వీడియోని షేర్ చేసి మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నిస్తారా? సరే, ఇంకా వీడియోలోకి వెళ్దాం. 2000s బిగినింగ్ లో ఇండియాలో ఒక కార్ కొనాలి అంటే అది లగ్జరీగానే చూసేవారు. మారుతి 800 కూడా చాలా ఫ్యామిలీస్ కి ఎక్స్పెన్సివ్ గా అనిపించేది. బట్ ఆ రోజుల్లో బైక్ మీద నలుగురు ట్రావెల్ చేయడం చాలా కామన్. స్కూల్ డ్రాపింగ్ అయినా, హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినా, ఆఖరికి ఫెస్టివల్స్ అయినా కూడా ఇలా ప్రతి చోటకి బైక్ మీదే వెళ్లేవారు. ఈ విషయం మనందరికీ కామన్ గా అనిపించేది, కానీ రతన్ టాటా గారికి మాత్రం చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఫ్యామిలీస్ ఇలా ట్రావెల్ చేయడం చూడగానే వాళ్ళకి ఒక అఫోర్డబుల్ కార్ ఉండాలి అని అనిపించింది. ఇదేదో సింపతి డైలాగ్ ఏం కాదు, ఇండియాస్ మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ని మార్చే ఆపర్చునిటీ. 2003 to 2004 లో టాటా కంపెనీ బోర్డ్ మీటింగ్ లో రతన్ టాటా గారు ఒక ప్రపోజల్ చేశారు. ₹1,00,000కి ఒక కార్ ని తయారు చేద్దామని. రూమ్ మొత్తం సైలెంట్. తర్వాత క్వశ్చన్స్. స్టీల్ కాస్ట్ ఎంతో తెలుసా? సేఫ్టీ ఎలాగా? అండ్ మనకి ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అండ్ ఇది తెలుసుకున్న కాంపిటేటర్స్ నవ్వారు. కొంతమంది బొమ్మ కార్ చేస్తారా అని కూడా సెటైర్ వేశారు. కానీ టాటా గ్రూప్ హిస్టరీలో ఇంపాసిబుల్ అనే వర్డ్ ని ఆల్రెడీ చాలా సార్లు రాంగ్ అని ప్రూవ్ చేసింది. లైక్ టాటా స్టీల్, టీసీఎస్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ ఇలా ఎన్నో ఇంపాసిబుల్ పనుల్ని పాసిబుల్ చేసింది. కానీ ఈసారి మాత్రం టార్గెట్ రిచ్ పీపుల్ కాదు, ఒక కామన్ మ్యాన్. నార్మల్ గా ఏ వస్తువునైనా తయారు చేయాలి అంటే కంపెనీస్ ఫస్ట్ డిజైన్ ని క్రియేట్ చేసి తర్వాత ప్రైస్ ని డిసైడ్ చేస్తాయి. కానీ నానోలో మాత్రం అలా కాదు, టోటల్లీ ఆపోజిట్. ఫస్ట్ ప్రైస్ ని ఫిక్స్ చేసి తర్వాత ఇంజనీర్స్ కి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. కేవలం ₹1,00,000లోనే ఈ కార్ ని బిల్డ్ చేయాలి అని. ఆ సమయంలో ప్రతి పార్ట్ ని క్వశ్చన్ చేశారు. ఈ పార్ట్ అవసరమా? చీప్ మెటీరియల్ తో రీప్లేస్ చేయొచ్చా? రేర్ విండ్షీల్డ్ అవసరమా? ఈ సింగిల్ వైపర్ చాలు కదా? కార్ కి 4 బోల్ట్స్ ఎందుకు? 3 బోల్ట్స్ పెడదామా? అలా ఎన్నో క్వశ్చన్స్. అండ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా టాటా టీం ముందు ఎన్నో క్వశ్చన్స్. ఈ కార్ ని తయారు చేయడం అంత సింపుల్ కాదు. క్వాలిటీ తగ్గకుండా కాస్ట్ ని సకానికి ఎలా తీసుకురావాలి అని. మొదట్లో చాలా మంది సప్లయర్స్ దీనిని ఇంపాసిబుల్ అని రిజెక్ట్ చేశారు. కానీ రతన్ టాటా గారు కేవలం వాళ్ళని పార్ట్స్ సప్లయర్ గా చూడకుండా డిజైన్ ప్రాసెస్ లోని ఇన్వాల్వ్ చేసి ఆఖరికి ఈ కార్ ని డిజైన్ చేశారు. ఫ్యాక్టరీస్ కోసం ఎన్నో చోట్ల చూసి ఫైనల్ గా వెస్ట్ బెంగాల్ లో సింగూర్ అనే ప్లేస్ లో 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేసి 1000 ఎకరాల ల్యాండ్ ని తీసుకుందామని అనుకున్నారు. కొంతమంది ఫార్మర్స్ వాలంటరీగానే ఇచ్చారు, మరి కొంతమంది మా భూమి ఇవ్వము అని అపోజ్ చేశారు. అండ్ చాలా పొలిటికల్ పార్టీస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి డైలీ ప్రొటెస్ట్స్, రోడ్ బ్లాక్స్ అండ్ లైవ్ టీవీ కవరేజ్ కూడా చేశారు. ఆఖరికి ఈ ఆటోమోటివ్ ప్రాజెక్ట్ పొలిటికల్ బ్యాటిల్ గా మారింది. 2008 లో రతన్ టాటా గారు ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ us to hear, we will move out అని స్టేట్మెంట్ చేశారు. కొన్ని రోజుల్లోనే నానో ఫ్యాక్టరీ అక్కడ నుంచి వెళ్లిపోయింది. అదే టైంలో గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోడీ గారు ఒక షార్ట్ మెసేజ్ రతన్ టాటా గారికి పంపించారు, వెల్కమ్ టు గుజరాత్ అని. సో వెంటనే ఈ టాటా కంపెనీ గుజరాత్ స్టేట్ కి ఈ కంపెనీని షిఫ్ట్ చేశారు. ఫ్యాక్టరీ అయితే షిఫ్ట్ అయింది, కానీ ఈ కాంట్రవర్సీస్ వల్ల ఈ కార్ డిలే అవడంతో, స్టీల్ ప్రైజెస్ అనేవి పెరగడంతో ఈ కార్ యొక్క కాస్ట్ కూడా పెరిగింది. ₹1,00,000 కార్ అనే డ్రీమ్ స్లోగా ఇంపాసిబుల్
ఇంపాసిబుల్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ పబ్లిక్ కి ఇదేమీ తెలియదు. ప్రతి ఒక్కరు 1,00,000 రూపాయలకి ఒక కారా ఇంపాసిబుల్ అనుకున్న సమయంలో కూడా జనవరి 10, 2008 లో ఢిల్లీ ఆటో ఎక్స్పోలో రతన్ టాటా గారు ఒక చిన్న వైట్ కార్ లో స్క్రీన్ మీద ₹1,00,000 నెంబర్ పెట్టి హాల్ మొత్తం స్టన్ అయ్యేలాగా ₹1,00,000 ఈ కార్ ని అమ్ముతాము అని అనౌన్స్ చేసింది. ఆ టైంలో మన దేశం మాత్రమే కాదు, BBC, CNN, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇలా ప్రపంచమంతా ఈ కార్ ని గుర్తించింది. అలా అనౌన్స్ చేసిన కొద్ది నెలల్లోనే మార్చ్ 23, 2009 లో ముంబైలో ఈ కార్ ని కమర్షియల్ గా లాంచ్ చేశారు. అదే 2009 లో మన ఇండియాలో అఫోర్డబుల్ కార్స్ ఏంటో తెలుసా? మారుతి 800, మారుతి ఆల్టో అండ్ హుండై శాంత్రో కూడా. ఇవి అఫోర్డబుల్ కార్ అయినప్పటికీ మిడిల్ క్లాస్ ప్రజలకి ఈ కార్స్ ఎక్స్పెన్సివ్ గానే ఉండేవి. 2009 లో ఫస్ట్ నానో కార్ బుకింగ్ ఓపెన్ అవ్వగానే ఎన్ని బుకింగ్స్ వచ్చాయో తెలుసా? సుమారుగా 2,03,000 మంది ఫుల్ పెయిడ్ బుకింగ్స్ చేశారు. అంటే వాళ్ళ బుకింగ్ వాల్యూ దాదాపుగా 2,500 కోట్లు. కానీ డిమాండ్ అయితే ఉంది కానీ సప్లై మాత్రం చాలా తక్కువగా ఉండేది. అందుకే ఈ 2,00,000 మందికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ గా 1,00,000 కార్స్ మాత్రమే మేము ఇవ్వగలము అని చెప్పి లాటరీ సిస్టమ్ కూడా పెట్టాల్సి వచ్చింది. అన్ని పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి కదా. కానీ ఈ ₹1,00,000 కార్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేశారో అది షోరూమ్ వరకు తీసుకొచ్చింది. కానీ ఈ నానో కార్ బుకింగ్స్ లో టాప్ అండ్ LX వేరియంట్ ని కొన్నారు. చీపెస్ట్ వేరియంట్ అంటే ₹1,00,000 కార్ ని కేవలం 1/4% మాత్రమే కస్టమర్స్ కొన్నారు. ఇది ₹1,00,000 కార్ అయినప్పటికీ ఈ బేస్ వేరియంట్ లో ఏసీ లేదు, కంఫర్ట్ లేదు. ఇలా ఎన్నో ఫ్యూచర్స్ ని తగ్గించేసి ₹1,00,000 ఒక బేస్ కార్ ని తయారు చేసి ఇంట్రడ్యూస్ చేసింది ఈ టాటా కంపెనీ. కానీ 2009 లో ₹1,00,000 ఇంట్రడ్యూస్ చేసిన ఈ నానో కంపెనీ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత తెలుసా? 1,20,000. కానీ అది అక్కడతో ఆగలేదు. అక్టోబర్ 2010 నాటికి ఆ కార్ యొక్క ప్రైస్ అనేది ₹9,000 హైక్ చేశారు. అండ్ 2015 కి నానో జెన్ ఎక్స్ వేరియంట్ ఎంట్రీ ప్రైస్ ఎంత తెలుసా? 1,99,000. అండ్ అదే 2005 లో నానో హై వేరియంట్ కార్ 2,90,000. దీనికి రీజన్స్ చాలా అయి ఉండొచ్చు. రా మెటీరియల్స్, ఇన్ఫ్లేషన్, సర్వీస్ కాస్ట్ ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ రేట్ పెరగడం అంత షాకింగ్ కాదు. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? అనిపిస్తే ఒక్క లైక్ చేసి మేము పెట్టిన ఎఫర్ట్స్ కి ఎంకరేజ్ గా ఉంటారా? అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేసి మేము పెట్టిన ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నా. ఇప్పుడు పాయింట్ కు వస్తే ఈ నానో కార్ పుట్టడానికి గల కారణం ఏంటి? రతన్ టాటా గారు తన కార్ లో ట్రావెల్ చేస్తున్న ప్రతిసారి ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎన్నో ప్రమాదాలు జరిగాయని ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక అఫోర్డబుల్ కార్ తయారు చేయాలి అని ఈ నానో కార్ ని తయారు చేశారు. ఆ నానో కార్ లాంచ్ అయిన తర్వాత ఆ కార్ ని వరల్డ్ వైడ్ గా రికగ్నైజ్ చేసి 2009 లో ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. గుడ్ డిజైన్ అవార్డ్ మరియు ఎడిసన్ అవార్డ్స్ లో గోల్డ్ ప్రైజ్ కూడా వచ్చింది. 2011 లో బెస్ట్ కార్ అడ్వర్టైజ్మెంట్ అవార్డ్ అండ్ ఆఖరికి కార్నెల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా నానో మీద ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఒక నార్మల్ ఇండియన్ కార్ కి ఇది చాలా రేర్ హోనర్. అంతా పర్ఫెక్ట్ గా ఉందని అనిపిస్తుంది కదా. కానీ నెగిటివ్ వైపు చూస్తే ఈ కార్ లాంచ్ అయిన కొద్ది నెలల్లోనే ఎన్నో ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. కేవలం 2010లోనే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ 5 to 6 రిపోర్ట్ అయ్యాయి. కొన్ని మీడియాలోకి వచ్చాయి, కొన్ని రాలేదు. ఇంజురీస్ అయితే ఎవరికి అవ్వలేదు కానీ జనాల్లో ఒక ఫియర్ పుట్టింది. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే బేస్ మోడల్ లో నేను ప్రీవియస్ గానే చెప్పాను కదా, ఎయిర్ బ్యాగ్, పవర్ స్టీరింగ్, ఏసీ, రేడియో ఇలా బేసిక్ నీడ్స్ కూడా ఈ కార్ లో లేవు. ఈ కార్ ఇనిషియల్ గా సక్సెస్ అయ్యింది కానీ కొద్ది ఏళ్లలోనే ఇంతలా ఫెయిల్ అవడానికి గల రీజన్స్ ఏంటి? దాని ఫస్ట్ రీజన్ వీళ్ళ బ్రాండింగ్ పొజిషన్. వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు మోస్ట్ వరల్డ్స్ అఫోర్డబుల్ కార్ అని కాకుండా వరల్డ్స్ చీపెస్ట్ కార్ అని ట్యాగ్ తో అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇండియాలో ఫస్ట్ కార్ అంటే కేవలం ట్రాన్స్పోర్ట్ కాదు, స్టేటస్, అచీవ్మెంట్ అండ్ ప్రైడ్. అదే కార్ ని చీపెస్ట్ కార్ అని పిలవడం స్టార్ట్ చేస్తే కస్టమర్ మైండ్ లో ఒక డౌట్ క్రియేట్ అవ్వదా? జనాలందరూ ఏమనుకుంటారు అని. ఒక సర్వేలో చాలా మంది ఏం చెప్పేవారో తెలుసా? నానో బాగుంటుంది కానీ మేము కొనము. రీజన్స్ ఫైర్ యాక్సిడెంట్స్, మిస్సింగ్ ఫీచర్స్ అండ్ ఆఖరికి చాలా మంది స్టేటస్ సింబల్ అని కూడా చెప్పారు. బైక్ కస్టమర్స్ కి నానో ఎక్స్పెన్సివ్ గా అనిపించింది, కార్ కస్టమర్స్ కి చీప్ అని అనిపించింది. నానో ఈ రెండు మార్కెట్స్ మధ్యలో ఇరుక్కుపోయింది. అయినప్పటికీ 2009 లో స్టార్ట్ అయిన ఈ నానో కంపెనీ 2009 నుంచి 2010 వరకు వీళ్ళ సేల్స్ అనేది 30,000 కి పైగానే ఉంటే 2010 కి అది 70,000 యూనిట్స్ కి వచ్చింది. అండ్ 2011 వరకు వీళ్ళ సేల్స్ అనేవి బాగానే ఉండేవి. కానీ 2012 నుంచి వీళ్ళ సేల్స్ ప్రతి ఇయర్ పడిపోతూనే ఉన్నది. అండ్ ఆఖరికి 2019 లో వీళ్ళు ఈ నానో ప్రొడక్షన్ ని ఆపేశారు. కానీ నానో ఫెయిల్ అయిన తర్వాత కూడా రతన్ టాటా గారు ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే అనేవారు, నానో కార్ గురించి మాకు ఏ గిల్ట్ లేదు అని ఒక ప్రైడ్ మూవ్మెంట్ తో మాట్లాడారు. మీకు ఈ విషయం తెలుసా? మన ఫ్యామిలీ చైన్ మొత్తాన్ని బ్రేక్ చేసి ఎవరో ఒకరు రిస్క్ తీసుకొని బిజినెస్ చేస్తారు. కొంతమంది ఫెయిల్ అవుతారు, మరి కొంతమంది సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళ ప్రయత్నం అంతా తన నెక్స్ట్ జనరేషన్ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని. సేమ్ అదే రతన్ టాటా గారు కూడా ఎగ్జాక్ట్ గా చేశారు. బిజినెస్ లో ఈ నానో ఫెయిల్ అయ్యుండొచ్చు కానీ ఇంజనీర్స్ కి ఇది
ఒక మాస్టర్ పీస్ అనే చెప్పొచ్చు. మార్కెటింగ్ లో వీళ్ళు ఒక పర్మనెంట్ లెసన్ నేర్చుకున్నారు. కస్టమర్స్ ప్రొడక్ట్ ని మాత్రమే కొనరు, ఫీలింగ్స్ కూడా కొంటారు అని తెలిపింది. టాటా మోటార్స్ ఈ లెసన్ నేర్చుకొని టాటా నెక్సాన్, టియాగో, హ్యారియర్ వంటి సేఫెస్ట్ కార్స్ ని లాంచ్ చేసి ఇప్పుడు టాటా మోటార్స్ ఇండియాలోనే టాప్ ఆటోమొబైల్ బ్రాండ్ గా మారింది.